ఇకటు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టనల్ స్పాట్ కు ర్యాట్ హోల్ మైనర్స్ టీం వెళ్లనుంది. లోపల ఆక్సిజన్ సమస్య ఉండటంతో రెస్క్యూకి తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ డ్యామేజ్ పై అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ గౌడ్ అందిస్తారు. 96 గంటలు గడుస్తుంది. ఇప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రజెంట్ మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్నాము. టన్నెల్ దగ్గర పరిస్థితిని మన కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తంగా ఈ టన్నెల్ దగ్గర 96 గంటలుగా లోపల చిక్కుకున్నటువంటి 8 మంది వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర గమనించవచ్చు. నిన్న ఏదైతే ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తెచ్చిన ర్యాక్ హోల్ మైనర్స్ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళు లోపలికి వెళ్ళడం, అక్కడ దాదాపు 100 మీటర్ల దూరంలోనే అంటే దాటుకొని 50 మీటర్ల దూరం వరకు కూడా వాళ్ళు వెళ్ళగలిగారు. అంటే సంఘటన స్థలానికి వాళ్ళు 50 మీటర్ల దగ్గరికి చేరుకోవడంతో అక్కడ వారికి ఆక్సిజన్ కష్టంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ విషయాన్ని వారే ఒక సెల్ఫీ వీడియో ద్వారా కూడా బయటికి చూపించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం టన్నెల్ను ఒకసారి గమనిస్తే మనకు కెమెరామ్యాన్ చూస్తున్నటువంటి ఆ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా లోపల ఉన్నటువంటి వర్క్ జరుగుతున్నటువంటి సమయంలో మొత్తం వేస్టేజ్ను కూడా బయటికి పంపించేందుకు ఉపయోగపడుతుంది. కానీ ప్రజెంట్ ఆ కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, అదేవిధంగా ఎక్కడైతే 12 కిలోమీటర్లు దాటిన తర్వాత కన్వేయర్ బెల్ట్పై ప్రయాణం చేసి 1.5 కిలోమీటర్లకు చేరుకోగానే దాదాపు 5 మీటర్ల నుంచి 20 మీటర్ల మేర వరకు కూడా నీటితో కూడినటువంటి బురదంతా కూడా మేటలు వేసింది. దాని దగ్గరికి వెళితే చాలా ప్రమాదం అని చెప్పి ఇప్పటికే పలుమార్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక ముఖ్యంగా నిన్న దాదాపు 2-3 టీములు కూడా లోపలికి వేరావడం, అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం జరుగుతుంది. ప్రజెంట్ కెమెరామ్యాన్ చూస్తున్నటువంటి ఈ ట్రాక్ అంతా కూడా ఈ ట్రాక్ పూర్తి స్థాయిలో ఇదే ట్రాక్ పై లోపలికి వెళతారు. ఒక్కసారి ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే దాదాపు 3 గంటల సమయం, అంటే పోయి రావడానికి 3 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ఇంజనీర్లు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ మనం సొరంగం చూసినట్టుగా దాదాపు 20 మీటర్ల మేర బురద కూరుకుపోయి ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఎందుకంటే ఇది అతిపెద్ద టన్నెల్. ఈ టన్నెల్ సుమారు 41 కిలోమీటర్ల మేర కూడా దోమలపెంట నుంచి ముఖ్యంగా నల్లగొండ ప్రాంతానికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా రాత్రి మరొక టీం వెళ్ళింది. మరొక టీంకు సంబంధించినటువంటి సభ్యులు లోపలికి వెళ్ళారు. ఆ సభ్యులంతా కూడా తిరిగి ఈరోజు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం అంచనా వేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈరోజు మరో ముఖ్యమైన విషయం, ఏదైతే 400 మీటర్ల పైన ఇన్సిడెంట్ ఉందో, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుండి 400 మీటర్ల పైన ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని జియోలాజికల్కు సంబంధించినటువంటి ఒక బృందం పరిశీలించడానికి వెళుతున్నారు. అక్కడ సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి మట్టిని తొలగించే పనులు చేయాల్సినటువంటి ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా 4 రోజులుగా కొనసాగుతున్నప్పటికీ ప్రజెంట్ టన్నెల్ దగ్గర ఎక్కడైతే టీబీఎం మిషన్ పార్ట్స్ను చిన్న చిన్న ముక్కలను కోయడానికి, కట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మట్టిని మాత్రం ఎవరూ ముట్టుకోకూడదంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిన్న ఏదైతే జియోలాజికల్ టీం ఏదైతే ఉందో సంఘటన జరిగినప్పుడు లోపల ఉన్నటువంటి అక్కడ మట్టును ఏదైతే బురదను మట్టిని కూడా ల్యాబ్కు తీసుకువెళ్లారు. అంతకుముందు ప్రమాదం జరిగిన కన్నా ముందు కూడా ఉన్నటువంటి శాంపిల్స్ను తీసుకువెళ్ళారు. ప్రమాదానికి ముందు, ప్రమాదానికి తర్వాత భూమి పొరలలో వచ్చినటువంటి వ్యత్యాసాలను, అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి లక్షణాలను పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి బురదను తొలగించాలి. లేదంటే బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి బురద అంతా అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే 20 మీటర్ల మేర 100 మీటర్ల మేర పెరిగిపోయిన బురద ఒక్కసారిగా మనుషుల మీదకి వచ్చి మరొక ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంజనీర్లు, జియోలాజికల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్స్కు సంబంధించినటువంటి అధికారులు చెప్పే సూచనలు చేస్తున్నారు. ఇక నిన్న ఏదైతే డాగ్స్ను కూడా లోపలికి తీసుకువెళ్లారో ఆ డాగ్స్ కూడా నైట్ బయటకు వచ్చాయి. అక్కడ ఎవరైనా
మనుషులు ఉంటే వాటిని పసిగట్టే శక్తి సామర్థ్యాలు ఆ డాగ్స్కు ఉన్నటువంటి పరిస్థితి. తిరిగి ఈరోజు కూడా మరొకసారి ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్తాం, అధికారుల సూచనల మేరకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగించి వారి ఆచూకీ కనుగొనేందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా మేజర్గా ఒక అంశమే ప్రధానంగా అధికారులకు సమస్యగా మారింది. ఎవరు 4 రోజులు గడిచినా రెస్క్యూ పనులు జరుగుతున్నప్పటికీ వారి ఆచూకీకి సంబంధించినటువంటి పనులు మాత్రం జరగలేదు. ఎందుకంటే ఆ మట్టిని ముట్టుకుంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది, వస్తుంది వీరికి. కాబట్టి హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్ల ద్వారా దాదాపు 4000 లీటర్ల నీటిని నిమిషానికి బయటికి పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మరి ఈ రోజు జరగబోయే రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది, కనీసం ఈ రోజైనా వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభిస్తుందా అని చెప్పి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ నుండి.